ఢిల్లీలో మన ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ గురించి పాకిస్తాన్కి చెందిన ఒక లీడర్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఈ బ్లాస్ట్ చేసింది మేమే అంటే పాకిస్తానే అని కన్ఫర్మ్ చేశాడు. మీరు ఇక్కడ ఆర్టికల్ని చూసినట్టయితే పాకిస్తాన్ లీడర్ బిగ్ అడ్మిషన్ డేస్ ఆఫ్టర్ ఢిల్లీ బ్లాస్ట్. ఈ స్టేట్మెంట్ని ఇచ్చింది పాకిస్తాన్కి చెందిన ఒక సాధారణ లీడర్ కాదు. ఇదిగో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇతని పేరు చౌదరి అన్వరుల్ హక్. మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఉంది. అదే పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అయితే పాకిస్తాన్ ఈ పిఓకే రీజియన్లో ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని నియమిస్తుంది. పేరుకి ఈ ప్రాంతం మొత్తాన్ని ఇతనే పరిపాలిస్తాడు, కానీ అసలైన అధికారం మొత్తం కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ పర్సన్ మొన్నటి వరకు నవంబర్ 17 వరకు పిఓకేకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అండ్ రీసెంట్గానే ఇతని పదవీ కాలం ముగిసింది. సరిగ్గా ఇతను ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగిపోయే సమయానికి మన ఇండియా గురించి మాట్లాడుతూ ఇదిగో ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ని ఇచ్చాడు. ఇతని వీడియో ఒకటి మన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో వీడు చెప్తున్నాడు, మేము ఇండియాను కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు స్ట్రాంగ్గా హిట్ చేశామని చెప్తున్నాడు. ఇక్కడ వీడు కాశ్మీర్ అంటే పెహల్గామ్లో జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఢిల్లీ అంటే ఆబ్వియస్లీ రీసెంట్గా జరిగిన కార్ బ్లాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా చేసింది పాకిస్తానే అనే విషయాన్ని ఇక్కడ వీడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీలో కొంతమంది బ్రదర్ వీడు ఫ్లోలో మాట్లాడి ఉంటాడు, వీని మాటల్ని సీరియస్ తీసుకోకూడదు అనుకోవచ్చు. కానీ కాదు, ఇతని మాటల్ని లైట్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇతను సాధారణ లీడర్ కాదు, ఇతను పిఓకే ప్రాంతం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి అక్కడి ప్రభుత్వం ఎవరిని పడితే వాళ్ళను ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకోదు. ఎవరైతే పాకిస్తాన్ గవర్నమెంట్కి అక్కడి మిలిటరీకి లోయల్గా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఆ పదవిని ఇస్తారు. పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ కలిసి చేస్తున్న ఇంటర్నల్ ప్లాన్స్ అన్నీ కూడా వీడికి తెలిసే ఉంటాయి. ఆ విషయాల్ని ఇప్పుడు వీడు ఫ్లోలో బయటికి చెప్పేశాడు. ఒకసారి వీడు మన ఇండియా గురించి ఏం మాట్లాడాడో మీరే వినండి. कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के कि अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी. चंद दिनों बाद हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक त्यारों की गिनती पूरी नहीं हुई. చూసారా, వీడు మా పాకిస్తాన్ జోలికి వస్తే భారత్ని కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు తరిమి కొడతాము అని చెప్పాము, అండ్ ఇప్పుడు ఢిల్లీలో కొట్టి చూపించాము అని చెప్తున్నాడు. అండ్ వీడు ఎంతో గర్వంగా ఢిల్లీ బ్లాస్ట్లో ఎంతమంది చనిపోయారో ఇండియా ఇప్పటికీ లెక్క పెడుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. వీడు చెప్పడం వల్ల కాదు, మనకు ముందు నుంచే తెలుసు ఢిల్లీ బ్లాస్ట్ వెనక పాకిస్తాన్ ఉంది అనేది. ఈ విషయం ఇప్పుడు మరింత కన్ఫర్మ్ అయింది. పాకిస్తాన్ ఇదంతా కూడా మన ఇండియాను రెచ్చగొట్టేందుకు చేస్తుంది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే అక్కడి ప్రజలే ప్రభుత్వానికి, మిలిటరీకి అగెన్స్ట్గా మారుతారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి అక్కడి మిలిటరీ మన ఇండియాతో అట్లీస్ట్ ఒక చిన్నపాటి యుద్ధాన్నైనా చేయాలి, ఇండియాను రెచ్చగొట్టాలి అని చూస్తుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ చౌదరి గాడు మన ఇండియా గురించి, ఢిల్లీ బ్లాస్ట్ గురించి ఇలా మాట్లాడాడు. అండ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఇతని గురించి మనం చాలాసార్లు మాట్లాడాము. ఇతను నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు, అది రైటా రాంగా అని కూడా చూడడు. వీడి నోటిదుల కారణంగా చాలాసార్లు వరల్డ్ స్టేజ్ పైన ఇంటర్నేషనల్ మీడియా ముందు వీడి పరువు పోయింది. అయినా కూడా వీడు మారలేదు. అయితే ఇప్పుడు వీడు చెప్తున్నాడు, వి మస్ట్ స్టే అలర్ట్, కాంట్ రూల్ అవుట్, ఆల్ అవుట్ వార్ విత్ ఇండియా. పాకిస్తాన్ అలర్ట్గా ఉండాలి, ఇండియాతో యుద్ధం ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు అని చెప్తున్నాడు. ఆపరేషన్ సింధూర్లో చిత్తుగా ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్కి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పాకిస్తాన్కి కాన్ఫిడెన్స్ వాళ్ళ మిలిటరీ మీద లేదు, ట్రంప్ పైన ఉంది. వీళ్లకు ఏదో విధంగా ఇండియాతో యుద్ధం కావాలి. ఒకవేళ ఇండియా ఈసారి ఆపరేషన్ సింధూర్ 2ని స్టార్ట్ చేసి 1 కంటే దారుణంగా బ్రూటల్గా అటాక్ చేయడం మొదలు పెడితే దాని నుంచి ట్రంప్ వచ్చి వీళ్ళను కాపాడుతాడు అనే నమ్మకం పాకిస్తాన్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా చాలా రిపోర్ట్స్ పబ్లిష్ అయ్యాయి. పాకిస్తాన్ ట్రంప్ పైన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసింది. అలాగే ట్రంప్ బిజినెస్లో పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది.
ఒక రకంగా ఇప్పుడు ట్రంప్ను సంతోషపరచడానికి పాకిస్తాన్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. అందుకే ట్రంప్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా మారాడు. రేపు యుద్ధంలో పాకిస్తాన్ని ఇండియా బ్రూటల్గా టార్గెట్ చేసి అటాక్ చేయడం మొదలు పెడితే ట్రంప్ వచ్చి వీళ్ళను కాపాడేస్తాడు అనే నమ్మకం వీళ్ళలో గట్టిగా ఉంది. అందుకే వీళ్ళు భయపడకుండా ఇండియాను కంటిన్యూగా రెచ్చగొడుతున్నారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళ నమ్మకం నిజం కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఈ ట్రంప్కి తన కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునే లీడర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఇతన్ని పొగుడుతారో వాళ్ళకి ట్రంప్ ఫేవర్గా ఉంటాడు. ప్రజెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆ దేశ మిలిటరీ లీడర్ ఇద్దరూ ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చోవడం కాదు, బూటు నాకడానికి కూడా రెడీగా ఉన్నారు. అమెరికా పాకిస్తాన్ రిలేషన్లో నేను ఒక ప్యాటర్న్ని గమనించాను. బహుశా మీకు కూడా అది కరెక్టే అనిపించవచ్చు. గత కొన్ని రోజుల నుంచి ఈ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ దేశం మొత్తంలో ఒక పవర్ఫుల్ లీడర్గా మారడానికి, పాకిస్తాన్ మొత్తాన్ని తన గుప్పెట్లో తెచ్చుకోవడానికి ఆ దేశంలో చాలా మార్పుల్ని చేస్తున్నాడు. అక్కడి రాజ్యాంగాన్ని మార్చేశాడు. ఆసిమ్ మునీర్ ఎన్ని తప్పులు చేసినా అతనికి ఎటువంటి శిక్ష పడకుండా ఉండేలాగా ఇతనే పాకిస్తాన్లో ఒక అల్టిమేట్ లీడర్గా మారేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు కంటే ఒక పవర్ఫుల్ కోర్టును తీసుకువచ్చాడు. ఆ కోర్టుకి కూడా వీడే లీడర్. అయితే దీనికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేస్తూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు లాయర్లు, జడ్జిలు రిజైన్ చేస్తున్నారు. అయినా కూడా ఈ ఆసిమ్ మునీర్ వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను గమనించిన ప్యాటర్న్ ఏమిటంటే, ఎప్పుడైతే పాకిస్తాన్లో అధికారం మొత్తం మిలిటరీ చేతుల్లోకి వెళ్తుందో అప్పుడు అమెరికా పాకిస్తాన్కి ఫేవర్గా మారుతుంది. అమెరికా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ పీక్స్లోకి వెళ్తాయి. 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ని పర్వేజ్ ముషారఫ్, అప్పటి పాకిస్తాన్ లీడర్, కంప్లీట్గా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అక్కడి ప్రభుత్వాన్ని ఓవర్టేక్ చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ పీక్లో వెళ్ళాయి. ఇప్పుడు చెప్పడానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ షాబాజ్ షరీఫ్, కానీ అసలు పవర్ మొత్తం కూడా అక్కడి మిలిటరీ లీడర్ అయిన ఆసిమ్ మునీర్ గాడి చేతిలోనే ఉంటాయి. అలాగే ఇక్కడ మనం కాస్త వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే పాకిస్తాన్ కంట్రోల్ మొత్తం అక్కడి మిలిటరీ లీడర్ చేతిలోకి వెళ్తుందో అప్పుడు ఆ దేశం ఇండియాతో ఏదో ఒక రకంగా యుద్ధం చేయాలి అనుకుంటుంది. ఈ ముషరఫ్ సమయంలో మనకు పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది పాకిస్తానే, కానీ ఎండ్ చేసింది మాత్రం మనం. పాకిస్తాన్ సైనికుల్ని మనం తరిమి మరీ కొట్టాము. అయినా కూడా ఈ పాకిస్తాన్ ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ యుద్ధంలో మేమే గెలిచాము అని తమ ప్రజలకు చెప్పుకుంది. అండ్ అక్కడ విద్యార్థులకు కూడా బుక్స్లో అదే నేర్పిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ కూడా ఏదో రకంగా ఇండియాతో గొడవ పడాలి, అట్లీస్ట్ ఒక చిన్న యుద్ధాన్నైనా చేసి ఇండియాలోని ఎంతో అంత భాగాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీడికి అర్థం కాని విషయం ఏమిటంటే, ప్రజెంట్ ఉన్నది పాత ఇండియా కాదు. మోడీ అండర్లో ఇండియా కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఎప్పుడూ లేని విధంగా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ రిపోర్ట్ని చూడండి. ఈ రిపోర్ట్ని అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో అమెరికన్ అఫీషియల్స్ ఆపరేషన్ సింధూర్ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేశారు. మన మీడియా కూడా ఈ రిపోర్ట్ గురించి అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది. ఒకసారి ఈ ఆర్టికల్ని చూడండి. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా మన ఇండియాకు అగేన్స్ట్గా ఒక ఫేక్ ఏఐ ఇమేజ్ క్యాంపెయిన్ని రన్ చేసింది. అందులో పాకిస్తాన్ మన దేశానికి చెందిన చాలా రఫేల్ ఫైటర్ జెట్లను కూల్చేసింది అనే ప్రాపగండాను వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, చైనాకు మన ఫైటర్ జెట్స్ గురించి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది అని. ఎందుకంటే పాకిస్తాన్ యూజ్ చేసే 80% వెపన్స్ అన్నీ చైనా నుంచి కొన్నవే. అలాంటప్పుడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఓడిపోతే ఒక రకంగా చైనా ఓడిపోయినట్టు, చైనా వెపన్స్ టెక్నాలజీ ఓడిపోయినట్టు. ఆ విషయం ప్రపంచానికి తెలిస్తే చైనా దగ్గర నుంచి ఎవరు కూడా వెపన్స్ని, ఫైటర్ జెట్లను కొనాలి అనుకోరు. అందుకే వీళ్ళు కావాలని మన ఇండియాకు అగెన్స్ట్గా ఒక ఫేక్ న్యూస్ ప్రాపగండా రన్ చేశారు. కానీ నిజానికి జరిగింది దీనికి కంప్లీట్ అపోజిట్. మన ఇండియా రఫైల్ ఫైటర్ జెట్ని యూజ్ చేసి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. ఫస్ట్ మనం పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను డెస్ట్రాయ్ చేశాము. ఆ ప్రాసెస్లో పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ ఎయిర్ బేస్లను కూడా నాశనం చేశాం.
చైనా చేసిన ఈ ఫేక్ ఏఐ ఇమేజ్ క్యాంపెయిన్ గురించి అమెరికా ఈ రిపోర్ట్లో డీటెయిల్గా మెన్షన్ చేసింది. కానీ నాకు షాకింగ్ అనిపించిన ఇంకో విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో అమెరికా మన ఇండియా పైన పాకిస్తాన్ గెలిచింది అని చెప్తుంది. పాకిస్తాన్ మిలిటరీ సక్సెస్ ఓవర్ ఇండియా ఇన్ ఇట్స్ 4-day క్లాష్ షోకేస్డ్ చైనీస్ వెపనరీ వైల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ యాజ్ ఎ ప్రాక్సీ వార్ మేక్ ఓవర్స్టేట్ చైనాస్ రోల్ యాజ్ అన్ ఇన్స్టిగేటర్. ఇక్కడ అమెరికా చెప్తుంది ఏమిటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మిలిటరీ ఇండియా పైన సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ చైనాకు తమ వెపన్స్ని షోకేస్ చేయడంలో చాలా హెల్ప్ అయింది. చైనా తమ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ని ప్రపంచానికి చూపించగలిగింది అని చెప్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే అన్నీ తెలిసి కూడా ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది అని అమెరికా ఎలా చెప్పగలిగింది? ఈ రిపోర్ట్ బయటకు రాగానే పాకిస్తాన్ మీడియా, అమెరికన్ మీడియా ఈ విషయాన్ని బాగా హైప్ చేసి చూపడం మొదలుపెట్టారు. నిజం చెప్తున్నాను, ఈ కాలంలో మనం యుద్ధం గెలవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ప్రపంచానికి మనం గెలిచాము అని ప్రూవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా డిజిటల్ వార్ఫేర్ అండ్ నెరేటివ్ బిల్డ్ చేయడంలో చాలా వెనుకబడింది. ఇక్కడ అమెరికా కూడా యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది అని ఎందుకు చెప్తుంది అంటే మన ఇండియా ఆపరేషన్ సింధూర్లో రఫైల్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేసింది. వాటిని తయారు చేసింది ఫ్రాన్స్. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసింది. అవి రష్యాకు చెందినవి. ఈ ఫైటర్ జెట్లు అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బెస్ట్గా పర్ఫామ్ చేసి పాకిస్తాన్ని చిత్తు చేశాయి అని స్వయంగా అమెరికా చెబితే అమెరికా ప్రజెంట్ ప్రపంచం మొత్తానికి అమ్మాలి అనుకుంటున్న తమ ఫైటర్ జెట్లు F-35ని ఎవ్వరూ కొనరు. ఆల్రెడీ ఈ ఫైటర్ జెట్స్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని సడన్గా కూలిపోతున్నాయి. మొన్న ఒక ఫైటర్ జెట్ మన కేరళకు వచ్చి దాదాపు 50 రోజుల వరకు ఎయిర్పోర్ట్లో అలాగే పడి ఉంది. చివరికి దాన్ని రిపేర్ చేయలేక డిస్మాంటిల్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ అమెరికా నిజం చెప్పి ఫ్రాన్స్ అండ్ రష్యాకి ఎక్కువ మార్కెట్ బిజినెస్ని ఇవ్వాలి అనుకోవట్లేదు. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రిపోర్ట్లో ఇలా కూడా రాశారు, పాకిస్తాన్ యూజ్ ఆఫ్ చైనీస్ వెపన్స్ టు డౌన్ ఫ్రెంచ్ రఫేల్ ఫైటర్ జెట్స్ used by India also became a particular selling point for Chinese embassy defense sales effort. Despite the fact that only 3 jets flown by India military were reportedly down and all may not have been Rafale. చూసారా వీళ్ళ హిపోక్రసీ? ఇక్కడ అమెరికా చెప్తుంది ఏమిటంటే ఇండియాకు చెందిన కేవలం 3 ఫైటర్ జెట్లు మాత్రమే డౌన్ అయ్యాయి. ఈ 3 ఫైటర్ జెట్లన్నీ కూడా రఫైలే అని కన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్లో ఇంత క్లియర్గా 3 ఫైటర్ జెట్లు మాత్రమే డౌన్ అయ్యాయి అని చెప్పినప్పుడు మరి ట్రంప్ కొన్ని రోజుల క్రింద పాకిస్తాన్ 7 ఫైటర్ జెట్లు కూల్చింది, 8 ఫైటర్ జెట్లు కూల్చింది అని మీడియా ముందు ఎందుకు వాగుతున్నాడు? ట్రంప్ ఒక నంబర్ చెప్తాడు అండ్ తర్వాత అమెరికాకు చెందిన అఫీషియల్స్ రిపోర్ట్లో ఇంకో నంబర్ చెప్తారు. బై ద వే, ఇక్కడ మీరు ఫైటర్ జెట్స్ డౌన్ అయ్యాయి అంటే వాటిని పాకిస్తాన్ కూల్చింది అనుకోకండి. ఈ అమెరికా నంబర్ని మనం ఏమాత్రం నమ్మలేము. ఇక్కడ అమెరికా కావాలనే యుద్ధంలో మన ఇండియా గెలిచింది అని చెప్పట్లేదు. అలా చెబితే ఫ్రాన్స్ రఫైల్ ఫైటర్ జెట్స్ని పొగిడినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ రష్యన్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రమోట్ చేసినట్టుగా అవుతుంది. చూసారా, ఈ ట్రంప్ గాడు సొంత ప్రయోజనం కోసం ఏదైనా చేస్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. పైగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ మిలిటరీ లీడర్ ఇద్దరు కూడా ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారు. అతను చెప్పినట్టుగా మాటలు వింటున్నారు. అలాంటప్పుడు ట్రంప్ ఆబ్వియస్లీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. అదే మన ఇండియా విషయానికి వస్తే అమెరికాలో ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా మనం ఎప్పుడూ ఒకేలా ఉంటాము. మనకు రెస్పెక్ట్ ఇస్తే మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఎక్స్ట్రాలు చేస్తే మనం వాళ్ళకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఈ పొగరుబోతు ట్రంప్ని మన ఇండియా ఏ విధంగా డీల్ చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. అమెరికా రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ట్రంప్ ఒక లయర్, అబద్ధాలు చెప్పేవాడు అని క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ట్రంప్ వరల్డ్ మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చిన నంబర్ పాకిస్తాన్ 6 ఫైటర్ జెట్లు కూల్చింది, 8 ఫైటర్ జెట్లు కూల్చింది అంటూ ప్రపంచం మొత్తానికి చెప్పాడు. అండ్ ఇప్పుడు రిపోర్ట్లో చూస్తే వీళ్ళు మ్యాక్సిమం 3 ఫైటర్ జెట్లు కూల్చి ఉంటారు అని చెప్తున్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అమెరికాను నమ్మకూడదు. కేవలం మనకు అవసరం ఉంటే వాళ్ళతో క్లోజ్ ఉండాలి, అవసరం తీరాక నార్మల్గా ఉండాలి. వీళ్ళకు మరీ క్లోజ్ అవ్వకూడదు, మరీ యాంటీ కూడా కాకూడదు. జస్ట్ వీళ్ళతో ఒక స్టేబుల్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ప్రజెంట్ ఇండియా చేస్తుంది అదే.
అలాగే ఈ రిపోర్ట్లో ఫర్దర్గా చెప్పింది ఏమిటంటే చైనా కావాలని మన ఇండియా ఈ యుద్ధంలో ఓడిపోయింది, పాకిస్తాన్ తమ వెపన్స్ని యూజ్ చేసి ఇండియాను ఓడించింది అనే ఒక ఫేక్ నెరేటివ్ని, ప్రాపగండాని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేద్దామని ఒక అతిపెద్ద క్యాంపెయిన్ నడిపించింది. ఈ విషయం చెప్తుంది మన ఇండియన్ మీడియా కాదు, ఏకంగా ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్, ఫ్రాన్స్ గవర్నమెంట్కి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే చెప్తుంది. అలాగే ఇప్పుడు అమెరికన్ రిపోర్ట్ కూడా చెప్తుంది. ప్రజెంట్ చైనా అండ్ అమెరికా రెండు పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్తోనే వీళ్ళు మన ఇండియాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2ని స్టార్ట్ చేసి మనం పాకిస్తాన్లోని అన్ని ఎయిర్ బేస్లను, వాళ్ళ అన్ని ఫైటర్ జెట్లను కూల్చినప్పటికీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా వీళ్ళు మళ్ళీ ఒక కొత్త క్యాంపెయిన్ని, ప్రాపగండా రన్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ దానికి ఈ ట్రంప్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్కి నిజాలతో సంబంధం లేదు, వాడికి ఎటు సైడ్ బెనిఫిట్ కనిపిస్తే అటు సైడే మాట్లాడతాడు. మొత్తంగా పాకిస్తాన్ మన ఇండియా గురించి మాట్లాడుతున్న మాటలు, మన దేశంపై చేస్తున్న ఉగ్రదాడుల్ని మనం మరవకూడదు. పాకిస్తాన్ చేసే చేష్టలు చూస్తుంటే ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ చేసి ఆ దేశాన్ని నామరూపం లేకుండా చేయాలి అనిపిస్తుంది. కానీ ఇది పాకిస్తాన్ వేస్తున్న ట్రాప్ కూడా కావచ్చు. కాబట్టి వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని మనం రెచ్చిపోయి యుద్ధానికి వెళ్ళకూడదు. సరైన సమయం కోసం వేచి చూడాలి. నాకు తెలిసి ప్రజెంట్ మన మిలిటరీ పాకిస్తాన్ని హిట్ చేయడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. నా ఒపీనియన్ ఏమిటంటే ఈసారి ఆపరేషన్ సింధూర్ 2 ఎలా ఉండాలి అంటే పాకిస్తాన్ ఫేక్ న్యూస్, ప్రాపగండా చేసి గెలిచాము అని చెప్పడానికి కూడా ఏమీ మిగలకూడదు. లాస్ట్ టైం 9 ఎయిర్ బేస్లను మనం డిస్ట్రాయ్ చేశాము. ఈసారి అన్నిటినీ టార్గెట్ చేయాలి. అసలు పాకిస్తాన్ మేము గెలిచాము అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఆ లెవెల్లో ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్ పైన దాడి చేయాలి. అప్పుడు కానీ ఈ చిల్లర గాళ్ళకి బుద్ధి రాదు. అంతేకాదు బలూచిస్తాన్ ప్రజలు సెపరేట్ కంట్రీని కోరుకుంటున్నారు. మనం ఆల్రెడీ 1971లో పాకిస్తాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ని క్రియేట్ చేశాము. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలే విశ్వాసం లేకుండా మనతో వైరం పెట్టుకుంటున్నారు. బలూచిస్తాన్ ప్రజలు అలా కాదు అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, వీళ్ళు ఇండియా గురించి మాట్లాడే తీరు చూస్తుంటే వీళ్ళు మనకు సపోర్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇండియా బలూచిస్తాన్ ప్రాంత ప్రజలకు హెల్ప్ చేసి పాకిస్తాన్ని మళ్ళీ ముక్కలు చేస్తే అది పాకిస్తాన్ అనే చీడ పురుగుకి పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. అలా జరిగితే పాకిస్తాన్ వీక్ అయి మళ్ళీ మన జోలికి రాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశంలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తున్న పాకిస్తాన్ని ఏం చేస్తే బాగుంటుంది? అండ్ మన దేశ యువకులు, ఎస్పెషల్లీ ముస్లిం యువకులు ఉగ్రవాదులుగా అంత ఈజీగా ఎలా కన్వర్ట్ అవుతున్నారు? వీళ్ళను కంట్రోల్ చేయాలి. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.